హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎంత జారిపోయిన క్లాత్ అయినా సరే మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చాలా చిన్న సైజు బ్లౌజే, అవసరమైతే ముందు వీడియోలో కటింగ్ చూపిస్తాను, లేదంటే తర్వాత వీడియోలోనే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నానండి మొత్తం కూడాని. ఫస్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసి కుట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే బాగా జారిపోయే క్లాత్ కదా, ఓవర్లాక్ చేసుకుంటే పోగులు బయటకు రావు. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు అనుకుంటే ఇంకా మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టాల్సిందే. తర్వాత రెండో షేప్ బెల్ట్ అండి. రెండో షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా అంతా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసేయండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి ఇలా చంక వైపు పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. రెండోదండి, మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలా పట్టేసుకుని ఇలాగా మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇప్పుడు మెయిన్ ఉంది కదా, మెయిన్ షేప్ బెల్ట్ ఇక్కడ పెట్టేసుకుని ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ చేస్తే వేసేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా. తర్వాత రెండో షేప్ బెల్ట్ ఇలా పైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎడమ చేతి వైపుకి కాజా పట్టి ఉక్సు పట్టి రావాలండి. నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా తీసుకున్నానమాట. లైనింగ్ క్లాత్ మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదనుకుంటే లైనింగ్ క్లాత్ తీసుకోవచ్చు, కానీ ఓన్లీ ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోకూడదు, పీలికిపోతుంది. అది ఎంత దళసరిగా ఉన్నా పీలికిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. అడుగు భాగంలో ఏదో కుట్టు వేసేస్తున్నాను, ఎందుకంటే బాగా జారిపోయే క్లాత్ కదా, మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుందని. ఎడమ చేతి వైపుకి అనమాట. స్టార్టింగ్లో అడుగు భాగంలో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నెక్ దగ్గర అయితే కరెక్ట్గానే ఉందండి. ఇదంతా కూడా ఎగస్ట్రా క్లాత్ అనమాట. ఇదంతా కరెక్ట్గా ఉంది, కానీ ఈ కాజా పట్టి దగ్గర కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని కుట్టేస్తున్నాను. అలా ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ మనం కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి చూడండి, 1 ఇంచ్ వరకు ఓపెన్ చేసుకోవాలండి. 1 ఇంచ్ వరకు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా 1 ఇంచ్ వరకు ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలా కుట్టు వేసేయండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక నాకు ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేశాను, సరిపోతుంది. ఇంకా ఇలా పెట్టేసుకుంటే నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఒక గీత అంత తక్కువ వస్తే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వేసాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. మనం వేసేది అదే మనం కుట్టేది కాజా పట్టి కదా, అందుకోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పొడుగ్గా తీసుకుంటున్నాను. క్రాస్ కాదండి, ఇది స్ట్రేటే, సాగట్లేదు. సాగితే తీసుకోకూడదు, మళ్ళీ ముడతలు వస్తాయన్నమాట. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇక్కడ కూడా అంతే. ఇది క్రాస్గా ఉంది, స్ట్రేట్గా ఉన్నదే తీసుకోవాలి. కొంచెం పొడుగు తక్కువైందనమాట. ఇలా పెట్టేసుకుని కొంచెం జాయిన్ చేసేసుకోండి. కొంచెం పీసు, ఒక 2 ఇంచుల పీస్ అనమాట. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఒక దాని మీద పెట్టిన ఒకటి చూసుకోండి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. అంతకంటే ముందు నేను హెమ్మింగ్ పట్టి కూడా కుట్టేస్తాను. హ్యాండ్ దగ్గర నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఏమైనా ఉంటే. ఇప్పుడు వచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలాగా జాయింట్ వేసేసేయండి. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొకటి స్టార్టింగ్లో పెట్టేసేయండి. స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలాగ మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఎలా చేసుకుంటారో తెలుసు కదా. స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి నెక్ దగ్గర. ముందు మెయిన్ డాట్స్ వేసేసుకుంటాను బ్యాక్ పార్ట్లో. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సగానికి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కిందకి దిగుతుంది. కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎంత క్రాస్గా కట్ చేసుకోవాలంటే మీకు కింద పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను. ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు పైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే.
ఇలా చిన్న డాట్ పెట్టేసుకుని, అది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజ్ అవన్నీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మాత్రం ఇప్పుడే మార్కింగ్ వేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. 6 మీద 7 గీతలు. మొత్తం మీకు అయితే ఎంత వచ్చిందో నడుము లూజ్లో 4వ భాగము అంత వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేద్దాం. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి, భుజాలు జారకుండా ఉబ్బెత్తుగా రాకుండా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ కొంచెం నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హెమ్మింగ్ పట్టీ అయితే కుడుతున్నాను. దానికోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఒక పీస్లో క్రాసు, ఇంకో పీస్లో క్రాస్ను ఆపోజిట్లో పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీ చేతి వాల్ని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదనమాట. నెక్ పట్టి కుట్టడానికి మీ చేతి వాల్ని బట్టి. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. నాకు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, ఇంకోటి జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ కుట్టేటప్పుడు తక్కువైంది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి కుట్టామనుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా ఒక పీసు క్రాస్ ఇంకో పీసు క్రాస్లోని ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇలాగా చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా ఇప్పుడు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చుకుంటూ ఇచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపల కూడా అంతే. అయిపోయిందండి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు చంక దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా కొంచెం రఫ్ ఇచ్చి నీట్గా కుట్టుకోండి. మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే. కరెక్ట్గా స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మీరు మార్కింగ్ వేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా టేప్తో కొలుచుకున్నా పర్లేదు. ఇది ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పుకుని ఇంకోటి స్టిచ్ వేసేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. అలా మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా
ఇది కూడా అయిపోయింది. తర్వాత రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఈ మొత్తం ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము దగ్గర, ఇలా నడుము దగ్గర కూడా అంతే. ఇలాగా ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి సైడ్కి ఒక జాయింట్ వేయండి, అంతే అయిపోయింది. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, సరిపోతుంది. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. తర్వాత నెక్ పట్టి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కట్ అయిపోయిందంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ సైడ్కి ఉంది కదా, ఇక నీట్గా కట్ చేసేయాలన్నమాట. ఏమైనా పోగులని ఉంటే ఇప్పుడే కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను మెడపట్టి ఉంది కదా, హెమ్మింగ్ పట్టి, ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ని పైకి ఎత్తి కట్ చేస్తున్నాను. ఇంత ఫాస్ట్గా ఏం కట్ చేయట్లేదు, వీడియో ఫాస్ట్గా పెట్టాను. చాలా స్లోగా కట్ చేస్తానండి నేనైతే. ఎంత స్లోగా అంటే అంత స్లోగా, అస్సలు కొంచెం కూడా కుట్టు చూసుకుంటూ కట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, అది భయం అనమాట. పైకెత్తి క్లాత్ని కట్ చేయాలి, ఓకేనా? అప్పుడే మీకు కట్ అవ్వదు. నేను చాలా స్లోగానే కట్ చేస్తున్నాను, అంతసేపు వీడియోలో చూపిస్తే టైం వేస్ట్ అని చెప్పేసి వీడియో ఫాస్ట్గా పెట్టాను అనమాట. చూసారు కదండి, దీని బ్లౌజ్ కటింగ్ చూడకపోతే ఎవరైనా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.